ఉపవాసం అనే దాన్ని 2 వేస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉపవాసం నా ఉప అనే వర్డ్ తెలుసు కదా. ఉప ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఉప అంటే ఇప్పుడు అర్థం చెప్పండి నాకు. సబ్స్టిట్యూట్ కాదు, సబ్స్టిట్యూట్ వేరు, సబ్ వేరు. సబ్స్టిట్యూట్ వేరు అంటే ఆడి బదులు వీడు, సబ్ అంటే వాడి కింద వీడు. యు గాట్ మై పాయింట్. ఉప అనేది కాబట్టి ఉపవాసం అంటే దేవుడు ఉంటే దేవుని కింద గెలిపోయాను, అది ఉపవాసం. గాడ్స్ వాసం ఇది, నీ వాసం ఇది. యు బికేమ్ సో క్లోజ్ టు గాడ్, అది ఉపవాసం. ఇంకొక వే ఆఫ్ వర్డ్ ఉపవాసం అంటే ఉప అంటే దగ్గర, ఉపనిషద్ అని అంటారు. ఉప అంటే దగ్గర, నీ అంటే కింద, షద్ అంటే కూర్చో, దేవుడికి దగ్గరగా కూర్చో, ఉపనిషద్. సో ఉపవాసం అంటే దేవుడికి దగ్గర అయిపోవటం, యు బికమ్ క్లోజ్. అయితే దేవునికి దగ్గర అవ్వడానికి మధ్యలో ఏమైతే అడ్డుందో అవన్నీ తీసేయటం, అది ఉపవాసం. అప్పట్లో మేజర్ టైం దేనికి వెళ్ళదు తెలుసా? అన్నానికి. పొలం పనులు చేస్తే కానీ బియ్యం రావు, బాగు చేసుకుంటే కానీ వడ్లు రావు, దాన్ని ఉడకబెడితే కానీ అన్నం రాదు. సో ఇట్ యూస్ టు కన్జ్యూమ్ ఏ లాట్ ఆఫ్ టైం. సో కాబట్టి ఈ 10 రోజులు దేవునికి నేను ఇవ్వాలి అనుకుంటే కనుక నేను పొలం పనికి వెళ్ళను. పొలం పనికి వెళ్ళకపోతే వడ్లు రావు, వడ్లు రాకపోతే బియ్యం రావు, బియ్యం రాకపోతే అన్నం లేదు. సో అన్నం మానేస్తాం. సో దాట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో ఐ రిమూవ్ రైస్, ఐ రిమూవ్ ఈటింగ్ సో దట్ ఐ గివ్ ఆల్ ద టైమ్ టు గాడ్. కాబట్టి అన్నం మానేసింది ఎందుకని? దేవునికి దగ్గర అవడానికి. నువ్వు అన్నం మానేసి దేవునికి దగ్గర అవ్వకపోతే అది ఉపవాసమా? కాదు, పస్తు. పస్తు అంటే తెలుసు కదా, యు ఆర్ డ్రైయింగ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్. దట్ ఈస్ నాట్ ఉపవాసం. ఉపవాసంలో దానితో పాటు ఇది ఉండాలి. బట్ నవ్ ఎ డేస్, ఈ దినాలలో తిండి మానేయడం పెద్ద ఇష్యూ కాదు, పెద్ద ఇష్యూ. ఎందుకంటే వి లాస్ట్ యాపటైట్, మనకి ఆకలి అనేది ఎక్కువ లేదు. ఓకే, తర్వాత అన్నం వండుకోవటం అనేది పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు కుక్కర్లో పెడితే 20 minutes తర్వాత విజిల్ వస్తుంది, తీసుకొని తినడు. సో నౌ రైస్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ, ఫుడ్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ ప్రెజెంట్ కాంటెక్స్లో ఉపవాసంలో పక్కకు పెట్టాల్సింది ఏదైనా ఉందా అంటే ఇది. అర్థమైందా నీకు? ఏంటది? మొబైల్ బంద్ చేసి పక్క పెట్టు, ప్రార్థన చేయి. గ్యాడ్జెట్స్ పక్కకు పెట్టు, ప్రార్థన చేయి. టెలివిజన్ ఆపేయి, ప్రార్థన చేయి. సీరియల్ బంద్ చేయి, ప్రార్థన చేయి. 40 రోజులు నేను అన్నం తింటూ మానేస్తా అనే బదులు 40 రోజులు పలానా సీరియల్ మానేస్తాను. యు గాట్ మై పాయింట్ నౌ? 40 రోజులు నేను పలానా చోటుకి వెళ్ళటం మానేస్తా, అడ్డాకి వెళ్ళటం మానేస్తా, దోస్తులతో కలవడం మానేస్తా. దట్ మేక్స్ యూ క్లోజర్ టు గాడ్. డానియల్కి దేవుడికి అడ్డు ఏదో దాన్ని తొలగించి దేవుడితో గడుపుదాం అని